మ్యారేజెస్లో సాధారణంగా చెప్పే వాక్యము ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే ఆచారబద్ధంగా ఉంటుంది. అక్కడ సమయం కొంత కష్టంగా ఉంటుంది. వివాహం చేసే వాళ్ళకి, వాక్యం చెప్పేవారికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని కొన్ని సందర్భాల్లో రైట్ మెసేజు వివాహ సమయంలో అందకపోవచ్చు. ఎందుకంటే సమయాభావాన్ని బట్టి కానీ వారికున్న కొన్ని పరిధులను బట్టి. అయితే వివాహం విషయంలోకి వస్తే అది హెన్రీ బ్లెస్సీ అవ్వచ్చు, XYZ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇక్కడ చేరిన మనలో చాలామంది పెండ్లి అయిన వాళ్ళమే, ఇంకా పెండ్లికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఏదో ఒక రోజున వివాహ బంధములోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే వివాహ బంధములోకి వచ్చిన మనము ఉన్నాం. అసలు ఈ మ్యారేజ్ వివాహం గురించి దేవుడు ఎందుకు ఆలోచన చేశాడు? వివాహం లేకుండా దేవుడు ఆ ఆదాముని ఒంటరిగా ఉంచలేడా? హవ్వని ఒంటరి దానిగా ఉంచలేడా? అవ్వని కేవలం ఆదాము కొరకేనా దేవుడు సృష్టించాడు? ఆదాముని హవ్వ కొరకేనా సృష్టించాడు? అంటే కేవలం ఒక పెండ్లి చేసి దేవుడు సరిపెట్టుకోవడానికి ఏదైనా తోటలో ఆ ఆదామవ్వల మధ్య బంధాన్ని కుదిర్చేయడా అంటే కానే కాదు. ఒకవేళ ఒక కుటుంబాన్ని స్థాపించడమే దేవుని ఉద్దేశం అని అనుకుంటే చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే కుటుంబం అనేది దేవుడు స్థాపించిన ఒక వ్యవస్థ. దేవుడు 3 వ్యవస్థలను స్థాపించాడు బైబిల్లో. మొదటిది కుటుంబ వ్యవస్థ, అది ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తాం. రెండవది సమాజము అనే వ్యవస్థ, అది ఆదికాండము 9వ అధ్యాయంలో చూస్తాం. మూడవది సంఘము అనే వ్యవస్థ, అది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తాం. 3 ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. దేవుడు స్థాపించిన వ్యవస్థలు 3. ఆ వ్యవస్థల్లో మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆదికాండములో. తర్వాత సమాజము, తర్వాత సంఘము స్థాపించాడు. అయితే దేవుడు ఎందుకు ఆదిలో కుటుంబ వ్యవస్థని స్థాపించాడు అంటే, ఏదో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలుబడి చెయ్యడి అనే మాటని నెరవేర్చడానికే దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు అని అనుకుంటే పెద్ద పొరపాటు జరిగినట్టే అక్కడ. ఎందుకంటే దేశాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ, భూమిని కానీ ఆయన నింపాలి అనుకుంటే దేవునికి ఎన్నో పద్ధతులు ఉన్నవి. సో మ్యారేజ్ నీడ్ నాట్ బి ఏ సోర్స్ టు ఫిల్ ది ఎర్త్ విత్ పీపుల్. ఈ భూమిని మనుషుల చేత నింపడానికి వివాహం ఒక్కటే కారణము కాదు, కానీ వివాహము ద్వారా దేవుడు నింపుతున్నాడు. కానీ దేవుడు నింపాలనుకుంటే రాళ్ళని రప్పలను కూడా మనుషులుగా చెయ్యగలడు. గాడ్ ఈజ్ మోర్ ఆమ్నిపోటెంట్ గాడ్ అంటాం, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. మరి ఎందుకు కుటుంబ వ్యవస్థని స్థాపించాడు, వివాహ వ్యవస్థని స్థాపించాడు? ఇక్కడ హెన్రీకి బ్లెస్సీకి నేను ఈ వాక్యం చెప్పడం లేదు, ఇక్కడ అందరికీ వాక్యము అవసరం గురించి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థని స్థాపించాడు, సంఘము కొరకు కుటుంబాన్ని స్థాపించాడు. ఫ్యామిలీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది చర్చ్. కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది సంఘము స్థాపించబడి. కుటుంబము సంఘము కొరకు, సంఘము కుటుంబం కొరకని చాలా మంది క్రైస్తవులు కూడా అర్థం కాలేదు. ఇది విచారకరం. కుటుంబాలు ఎందుకొరకు ఉన్నాయంటే సంఘము కొరకే ఉన్నాయి. సంఘము అంటే అర్థం ఏంటంటే కుటుంబాల కలయికే. ఈరోజున ఒక సంఘంగా మనం ఉన్నామంటే కొన్ని కుటుంబాల కలయికే ఈ సంఘం, చర్చ్. ఎందుకంటే కుటుంబాలు లేకపోతే సంఘము లేదు.
సంఘం అనేది వ్యక్తులతో కూడింది. ఆ వ్యక్తులలో భార్యాభర్తలు ఉండొచ్చు, లేకపోతే ఒంటరి వాళ్ళైనా ఉండొచ్చు. సంఘము కొరకు కుటుంబాన్ని దేవుడు స్థాపించాడు. ఇలాగ చెప్పొచ్చు, కుటుంబాలు సంఘము కొరకు, సంఘము కుటుంబం కొరకు. The church is for the families and the families are for the church. దీన్నే మర్మము అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 32వ వచనములో ఉంటుంది కదా, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. దిస్ మిస్టరీ ఈస్ గ్రేట్ బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ది చర్చ్, క్రైస్ట్ అండ్ ది చర్చ్. ఈ మర్మము అంటే కుటుంబము అనే మర్మము, కుటుంబం అనేది క్రీస్తు కొరకు సంఘము కొరకు అన్నది మనం మర్చిపోకూడదు. ఇక్కడ కుటుంబాలుగా ఉన్న మనమందరము క్రీస్తు కొరకు కుటుంబాలుగా ఉన్నాము, సంఘము కొరకు కుటుంబాలుగా ఉన్నాము. మల్టిప్లికేషన్ మాత్రమే కాదు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి అనే మాట కుటుంబాలు లేకపోయినా దేవుడు చేయగలడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కుటుంబ వ్యవస్థని దేవుడు ఎందుకు కూర్చోరంటే క్రీస్తు కొరకు సంఘము కొరకు. అదే 32వ వచనంలో మనం చూస్తాం. ఒక 3 విషయాలు ఈ వివాహం గురించి చెప్తాను. అది హెన్రీ బ్లెస్సీ వింటారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మనం వినాలి. ఎందుకంటే మ్యారేజెస్లో ఇంత డీటెయిల్డ్ వర్తమానం చెప్పరు. అందుకని ఈరోజు నేను చెప్పడానికి నిలబడ్డాను. ఎందుకంటే అదర్వైజ్ దే మిస్ ద మెసేజ్. వివాహాల్లో ఏదో జనరల్గా ట్రెడిషనల్గా వర్తమానాలు చెప్పుకునే కాలంలో ఉన్నాం. కానీ ముఖ్యమైనది చాలా మెయిన్ ఎసెన్స్ అనేది కొన్నిసార్లు అక్కడ చెప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కారణం వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్ బట్టి అని ముందుగానే చెప్పాను. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33వ వచనం వరకు చూస్తే కుటుంబ వ్యవస్థ గురించి బైబిల్లో వ్రాయబడిన ఎక్కువ వచనాలు ఇక్కడే మనం చూస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే భార్యాభర్తల గురించి కానీ, కుటుంబ వ్యవస్థ గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ, సంఘము గురించి కానీ అంత వివరంగా వ్రాయబడిన ఏకైక ప్యాసేజ్ బైబిల్లో ఎక్కడుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. ఇంకెక్కడా లేదు బైబిల్లో. ఈ వచనాల్లో ప్రతి వచన భాగము కూడా చాలా ప్రధానమైంది, ప్రతి మాట కూడా చాలా ప్రధానమైంది. దేవుడు ఇక్కడ భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు, అంతేకాదు సంఘము క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇది కేవలం భార్యాభర్తల గురించే మాట్లాడి సంఘము క్రీస్తుని గురించి మాట్లాడకపోతే అది కుటుంబ వ్యవస్థకి సంబంధించి ఏ వర్తమానము అక్కడ లేనట్టే. భార్యలు భర్తకు లోబడాలని, భర్త భార్యని ప్రేమించాలి అనే మాటలు మాత్రమే చెప్పేసి ఇంక ఇదే కుటుంబం అని అంటే అసలు మెయిన్ వర్తమానం అక్కడ మిస్ అయిపోయింది. అందుకని ఈ వచనాల్లో ఏంటి ముఖ్యంగా దేవుడు తెలియజేస్తుంది, క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధాన్ని ఆయన వివరిస్తూ భార్యాభర్తల్ని ఉదాహరణగా తీసుకున్నాడు. భార్యాభర్తలు ఉదాహరణగా చెప్పబడ్డారు. కానీ మెయిన్ థీమ్ ఎవరంటే యేసు ప్రభు, సంఘము. సువార్త యొక్క ప్రతిఫలము ఒక విశ్వాస జీవితంలో అన్ని రంగాల్లో ఉంటుంది. ఇంప్లికేషన్స్ ఆఫ్ గాస్పల్ వి సీ ఇన్ ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అంటాం. అంటే సువార్త యొక్క ప్రభావము విశ్వాస జీవితంలో అన్ని రంగాలలో ఉంటుంది. సువార్త అంటే ఎవరు? యేసు ప్రభువే సువార్త. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. అంటే సువార్త యొక్క ప్రభావము విశ్వాసుల జీవితంలో అన్ని రంగాల్లో కనబడాలి. వివాహ వ్యవస్థలో సువార్త ప్రభావం ఉంటుంది, విద్యార్థిగా ఉన్నప్పుడు సువార్త ప్రభావం ఉంటుంది, ఉద్యోగములో ఉన్నవాళ్ళు సువార్త ప్రభావం ఉంటుంది, వ్యాపారం చేసుకునే వారిలో సువార్త ప్రభావం ఉంటుంది,
సంఘాన్ని నడిపించే మాలాంటి వారిలో కూడా సువార్త ప్రభావం ఉంటుంది. సువార్త ప్రభావము లేని క్రైస్తవ స్థితి, క్రైస్తవ కోణము ఎక్కడా లేదు. క్రైస్తవ జీవితంలో సువార్త అన్ని రంగాల్లో పనిచేస్తుంది. మీరు ఒక వ్యాపారం, మీరు పెద్దవాళ్ళు, మీరు చేయాలి. సువార్త అనేది అంటే యేసు ప్రభు యొక్క ప్రభావము మన జీవితంలో అన్ని రంగాల్లో కనబడాలి. అన్ని రంగాల్లో వ్యాపారం చేసుకుంటాం అనుకోండి, అక్కడ యేసు ప్రభు ప్రభావం కనబడాలి. ఒక స్టూడెంట్గా ఉన్నాం అనుకోండి, అక్కడ యేసు ప్రభు ప్రభావం కనబడాలి. ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ యేసు ప్రభు ప్రభావం కనబడాలి. ఒక చిన్న కూలి పని చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ యేసు ప్రభు ప్రభావం కనబడాలి. ఒక ఉన్నతమైన స్థాయిలో దానియేలులాగా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేవుని ప్రభావం అక్కడ కనబడాలి. ఒక సేవకుడిగా ఉన్న దేవుని ప్రభావం అక్కడ కనబడాలి. ఒక కుటుంబ వ్యవస్థలో కూడా దేవుని ప్రభావం కనబడాలి. భార్యగా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రభావం కనబడాలి. భర్తగా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రభావం కనబడాలి. ఇదే సువార్త ప్రభావం అంటే. సువార్త ప్రభావము విశ్వాస జీవితంలో అన్ని రంగాల్లో ఉండాలి. ద ఇంప్లికేషన్ ఆఫ్ గాస్పెల్ షుడ్ బి సీన్ ఇన్ ఎవ్రీ ఫేసెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అంటాం. మీకు అర్థమైందేమో. అందుకని క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు ప్రభావము అన్ని రంగాల్లో ఉండాలి. అన్ని రంగాల్లో ఉండాలి. మనం కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేసిన, పానం చేసిన అన్ని దేవుని మహిమ కొరకు అన్నట్టుగా స్వార్థ ప్రభావము అన్ని రంగాల్లో ఉండాలి. ఈ రంగంలోనే దేవునికి సంబంధించింది, ఈ రంగం దేవునికి సంబంధించింది కాదు అన్నది విశ్వాస జీవితంలో ఏమీ ఉండదు. విశ్వాసి ఎప్పుడు స్వార్థతో నింపబడతాడు. విశ్వాస జీవితము స్వార్థతోనే నడిపించబడుతుంది. స్వార్థ లేకుండా విశ్వాసం లేడు. స్వార్థ అంటే యేసు ప్రభు. సాంప్రదాయం ఏం చెప్తుందంటే, పెండ్లి ఎందుకు చేసుకోవాలని సాంప్రదాయం చెప్తుందంటే సొసైటీ కొరకు అంటుంది, సమాజం కొరకు. ఫర్ ద సొసైటల్ స్టెబిలిటీ అంటాం. వివాహం ఎందుకు చేసుకోవాలంటే సమాజం స్థిరంగా ఉండాలి, సమాజం అభివృద్ధి చెందాలి, కాబట్టి వివాహం అవసరమని సాంప్రదాయం చెప్తుంది. అంతేకాదు, నవీన కాలం, మోడర్న్ డేస్లో మనం ఉన్నాం. నవీన కాలము, ఈ నవీన కాలంలో పెండ్లిండ్లు చేసుకోవాలని చెప్తుందంటే నవీన కాలము సెల్ఫ్ గ్రాటిఫికేషన్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే ఒక వ్యక్తి తృప్తి కొరకు పెండ్లి చేసుకుంటున్నారు. సాంప్రదాయం ఏం చెప్తుందంటే సమాజం కొరకు పెళ్ళి అంటుంది. ఈ నవీన కాలము మోడర్నిటీ ఏం చెప్తుందంటే పెండ్లు ఎందుకు చేసుకోవాలంటే మా అవసరత కొరకు, తల్లిదండ్రుల అవసరత కొరకు, మా అవసరత కొరకు, మాకు సహాయం కావాలి కదా. ఒక స్త్రీకి పురుషుడు సహాయం కావాలి, పురుషుడికి స్త్రీ సహాయం కావాలి. సహాయం లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి వయసు పెరుగుతున్నప్పుడు మ్యూచువల్ కోఆపరేషన్కి, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్కి, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవడానికి వివాహం కావాలని నవీన కాలం చెప్తుంది. కానీ దేవుడు అలా చెప్పడం లేదు, బైబిల్ అలా చెప్పడం లేదు. సాంప్రదాయం చెప్పేది సమాజం కొరకు అంటారు. నవీన తరం ఏం చెప్తుందంటే ఒకరి సంతోషం ఇంకొకరి సంతోషం కొరకు అని చెప్తాడు. కానీ దేవుడు ఎందుకు చెప్తాడంటే, వివాహం అనేది ఎందుకని దేవుడు అంటాడంటే 3 ఉద్దేశాల కొరకు దేవుడు వివాహ వ్యవస్థని పెట్టాడు. ఇక్కడ పెండ్లైపోయిన మనందరము ఈ ఉద్దేశాలు గమనించాలి స్నేహితులారా. బహుశా మన వివాహాలై, మాకు పెళ్ళై దరిదాపు 30 years అయిపోతుంది. ఇక మాకన్నా సీనియర్లు చాలామంది ఉండొచ్చు. పెళ్ళై 5 years, కృపాకి మ్యారేజ్ అయ్యి 12వ సంవత్సరం, 11 సంవత్సరాలు అయిపోయిందండి. 11 సంవత్సరాలు, కొంతమంది 15, కొంతమంది 20, కొంతమంది 30. వీళ్ళైతే ఇప్పుడే పెళ్ళయింది, కొంతమందికి 2, 3. మొత్తానికి పెండ్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎందుకు ఈ వివాహం జరిగింది అన్నది సమాజం కొరకే, లేకపోతే వ్యక్తిగత గ్రాటిఫికేషన్, వ్యక్తిగత ఫుల్ఫిల్మెంటు, ఆ వ్యక్తిగత సంతృప్తి కొరక అంటే ఈ రెండిటి కొరకు కాదు అని అర్థం చేసుకోండి. మరి ఎందుకొరకు దేవుడు వివాహ వ్యవస్థను పెట్టాడు? 3 కారణాలు క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే తర్వాత మనకు డిన్నర్ ఉంది కాబట్టి. అయితే 3 కారణాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇవి కొంచెం లోతైన అంశాలు చెప్తున్నాను. అందుకే ఇంకోసారి అవకాశం రాదు, అందరూ రారు. మొట్టమొదటిది, వివాహం ఎందుకొరకంటే ఇది దేవుడు క్రీస్తులో
మన భక్తిని కనుపరచడానికి దేవుడు వివాహాన్ని పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ డివోషన్ మ్యారేజ్ ఈజ్ నీడెడ్ అంటాం. మీకు అర్థమైందో లేదా? అంటే క్రీస్తు ఎడల మనము కలిగి ఉండే భక్తిని, క్రీస్తు ఎడల మనము కలిగి ఉండే భక్తిని మనం ఈ ప్రపంచానికి చూపించాలి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఏంటి విచిత్రంగా ఉంది ఈ కాలం? టు రిఫ్లెక్ట్ డివోషన్ టువర్డ్స్ క్రైస్ట్ మ్యారేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. క్రీస్తు ఎడల మనము కలిగి ఉండే భక్తిని ఈ ప్రపంచానికి చూపించాలంటే పెళ్లి అవసరం. అయితే పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిఎల్ మూడీ అనే దైవజనుడు 1876లో ఆయన అంటాడు, డిఎల్ మూడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకుడు, ఆయన పెళ్లి చేసుకోలేదు. 1800లో 1870 ఆ కాలంలో జీవించిన ఆయన అంటాడు, ఒక వ్యక్తి క్రీస్తు ఎడల ఉన్న భక్తిని చూడాలి అంటే, ఒక వ్యక్తి క్రీస్తు ఎడల ఉన్న భక్తిని చూడాలంటే పాస్టర్ గారిని అడగవలసిన పని లేదు, ఇంట్లో భర్తను కానీ భార్యను అడిగితే సరిపోతుంది. ఒక వ్యక్తి క్రీస్తు ఎడల ఉండే భక్తిని తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యని అడగొచ్చు భర్త గురించి, భర్త గురించి భార్యను అడుగుతాం, భార్యను గురించి భర్తను అడుగుతాం. తెలిసిపోద్దంట క్రీస్తు ఎడల ఉండే భక్తి ఏదో కుటుంబములో అడిగితే తెలిసిపోతుందంట. పాస్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు? సూపర్ అని అంటాడు. పాస్టర్ ఏమంటాడు? సూపర్. ఆయనకు మించిన భక్తిపరుడు ఈ ప్రపంచంలో లేదంటాడు. అనకపోతే సమస్యలు వస్తాయి, మనకు తెలుసు. అలాగే విశ్వాసులుగా మనం అనుకోండి, పలానా బ్రదర్ పరిస్థితి ఏంటి, పలానా సిస్టర్ పరిస్థితి ఏంటి, పలానా బ్రదర్ ఈ భక్తిలో ఎలాగుంటాడు, చాలా మంచి భక్తిపరుడు అండి, పలానా సిస్టర్ ఎలాగుంటానంటే చాలా భక్తిపరులని సహోదరులు చెప్తారు. కానీ ఒక వ్యక్తి క్రీస్తు ఎడల ఉండే నిజమైన భక్తిని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంట? చర్చికి కాదు, ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి యొక్క భక్తి తెలుస్తుంది. ఇది ఇప్పుడు 18వ శతాబ్దంలో డిఎల్ మూడీ అనే దైవజనుడు. మీకు అర్థమైంది ఈ మాట? అర్థమైంది కదా? అందుకని మన భక్తి నిజమో కాదో తెలియబడే మొదటి స్థలం ఇది ఇల్లు, ఫ్యామిలీ. అందుకని దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు పెట్టాడు అంటే, క్రీస్తు ఎడల మనము కలిగి ఉన్న భక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. కుటుంబ వ్యవస్థ ద్వారా, లేక భార్య భర్తలు అనే ఇరువురి ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు ఏం తెలియజేయాలి అనుకున్నాడంటే, క్రీస్తు ఎడల ఒక మనిషికి ఎంత భక్తి ఉందో తెలియజేయడానికి దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్. అందుకని మొదటి ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఆదిలో వివాహ వ్యవస్థని స్థాపించడానికి, క్రీస్తు ఎడల మన యొక్క భక్తిని కనుపరచడానికి కుటుంబ వ్యవస్థ కావాలి. ఒక మాట రాసుకున్నాను, ఫ్యామిలీ ఈజ్ ఏ విండో టు సీ ద లవ్ ఆఫ్ గాడ్. కుటుంబం అంట దేవుని ప్రేమను చూడడానికి విండో లాంటిదంట. ఒక ఫ్యామిలీని చూస్తే, అంటే భార్యాభర్తల్ని తర్వాత పిల్లల్ని చూస్తే, వీరు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారో అన్నది కుటుంబాన్ని చూస్తే తెలిసిపోతుంది. అందుకని కుటుంబం అనేది ఒక విండో లాంటిది, ఒక కిటికీ లాంటిది. కుటుంబం అనే కిటికీని చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి. సో ఫ్యామిలీ ఈజ్ ఎ విండో టు సీ ద లవ్ ఆఫ్ గాడ్. మీకు అర్థమవుతుందా? కుటుంబం ద్వారా దేవుని ప్రేమని ప్రపంచానికి తెలియజేయాలి. అందుకని దేవుడు భార్యని భర్తని పెట్టాడు. భర్తని ప్రేమించమన్నాడు, భార్యని లోబడమంటున్నాడు. ఏదో లోకపరంగా ఏ మతంలో చూసినా, ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళు చూసినా ఆ భార్యని ప్రేమించాలి, భర్తకు లోబడాలని అన్ని మతాల్లో చెప్తారు. అన్ని మతాల్లో, భారతదేశంలో ముఖ్యంగా
మన సంస్కృతి, మన సాంప్రదాయము, కుటుంబాలకి భారత సాంప్రదాయం చాలా విలువిస్తుంది. వెస్టర్న్ కల్చర్తో పోల్చి పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ పెద్ద ప్రాధాన్యత లేదు. పెళ్లి చేసుకుంటూనే ఉంటారు, జీవితాంతం పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ భారతదేశ సాంప్రదాయం చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది భారతదేశం. అయితే ఒకటి, భారతదేశం కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం భారతీయులకి తెలియదు, క్రైస్తవులకే తెలుసు. ఏంటది? ఫ్యామిలీ ఈజ్ ఏ విండో టు సీ ద లవ్ ఆఫ్ గాడ్. కుటుంబం అనేది దేవుని ప్రేమను చూడడానికి, కుటుంబం అనేది ఒక కిటికీ లాంటిది. ఎవరైనా కిటికీలోంచి తొంగు చూస్తే దేవుని ప్రేమ మన కుటుంబం ద్వారా వారికి తెలియాలి. కిటికీలోంచి తొంగు చూస్తే మన టీవీలు కనబడవచ్చు, మనకున్న గ్యాడ్జెట్స్ కనబడవచ్చు, మనకున్న డబ్బు కనబడవచ్చు, మనకున్న పరపతి కనబడవచ్చు, మనకున్న గొప్పతనం కనబడవచ్చు. కానీ ఎవరైనా మన కిటికీ, కుటుంబం అనే కిటికీ గుండా చూస్తే ప్రజలకి కనబడవలసింది ఏమిటంటే, అబ్బా వీళ్ళు దేవుడు ఎంత గొప్పోడో అని కనబడాలి మన కుటుంబాన్ని చూస్తే. అందుకొరకు కుటుంబాన్ని దేవుడు పెట్టాడు. మన వస్తువులు ఉంటాయి. ఏముంది, ఈ రోజుల్లో అందరికీ డబ్బులు ఉంటున్నాయి. ఈ రోజుల్లో అందరూ వస్తువులు కొనుక్కుంటున్నారు. డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు, వస్తువులు లేని వాళ్ళు ఎవరు లేకపోయినా అప్పులు చేసినా, లోన్లు పెట్టినా వస్తువులన్నీ తెచ్చుకుంటున్నారు. కానీ దేవుని ప్రేమను ఎవరైనా తొంగి చూడాలంటే వారు దేన్ని చూడాలి? కుటుంబాన్ని చూడాలి. సో ఫ్యామిలీ ఈజ్ ద విండో టు సీ ద లవ్ ఆఫ్ గాడ్. అమ్మా, అర్థమవుతుందా? ఇది మొదటిది. అందుకని క్రైస్తవులుగా మనమందరము మన కుటుంబం ద్వారా దేవుని ప్రేమని ప్రపంచానికి చెప్పాలి. మన కుటుంబం ద్వారా దేవుని ప్రేమని ప్రపంచానికి ఎలా చెప్తాం? మన కుటుంబంలో లేని ప్రేమ ప్రపంచానికి చెప్పగలమా? చెప్పలేం. మీకు మాట చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమిస్తే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. హారిజాంటల్ లవ్, వెర్టికల్ లవ్ అంట. వెర్టికల్ లవ్ అంటే దేవుణ్ణి ప్రేమిస్తే హారిజాంటల్ లవ్, అందరినీ ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు. దేవుని ఎడల మన ప్రేమ సరిగ్గా లేకపోతే అంటే వెర్టికల్ లవ్, ఒకరి ఎడల ఒకరి ప్రేమ సరిగ్గా ఉండదు. మానవుల మధ్య ప్రేమ, అది భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెన్నీళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సంఘములో సహోదరి సహోదరులు అవ్వచ్చు. ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఉండాలంటే దానికి ముందుగా ఉండవలసిన ప్రేమ ఏంటి? దేవుని ఎడల ప్రేమ. వెర్టికల్ లవ్ డిటర్మైన్స్ ది హారిజాంటల్ లవ్. అందుకని దేవుణ్ణి ప్రేమించే ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ ఇంట్లో అందరి మధ్య ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఏదో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ సహజం. మన మనుషులు, మనం పెర్ఫెక్ట్ కాదు కదా. మనమే పరలోకంలో ఉన్నాం, భూమి మీద ఉన్నామా? వీఆర్ లివింగ్ ఆన్ ది ఎర్త్ బట్ నాట్ ఇన్ హెవెన్. భూమి మీద ఉన్నంతకాలం ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. నాకు అది నచ్చదు, నీకు అది నచ్చదు. ఇది తాత్కాలికమే. కానీ అల్టిమేట్గా ఏమిటంటే ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ప్రతి ఒక్కరము దేవుణ్ణి ప్రేమిస్తుంది. భార్య దేవుణ్ణి ప్రేమిస్తుంది, భర్త దేవుణ్ణి ప్రేమిస్తే వారి మధ్య ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించిన వారే ఒకరి ఒకరు ప్రేమించుకోగలరు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఒకరినొకరు ప్రేమించుకోలేరు. దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ సేస్. భారతదేశం కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తుంది, కానీ ఈ ప్రేమల గురించి, వీటి గురించి భారతీయులు ఎవరికీ తెలియదు. ఇది వాక్యంలోనే చెప్పాడు దేవుడు. అందుకని ప్రపంచం దేవుని ప్రేమను చూడాలంటే ఎక్కడికి రావాలో చెప్పమంటారా? కుటుంబం దగ్గరికి రావాలి. కానీ విచారకరం, కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. భారతదేశానికి యేసుప్రభుని చూపించాలంటే ఇప్పుడు భారతీయులు ఎక్కడికి రావాలి? చర్చిలకు కాదు, మీటింగులకు కాదు, ఒక కుటుంబం దగ్గరికి రావాలి. ఆ కుటుంబంలో ఉన్న దేవుని ప్రేమను చూడగలిగితే సాటి భారతీయుడు దేవుడు ఎంత గొప్పవాడో అన్నది వారికి అర్థమవుతుంది. సో ఫ్యామిలీ ఈజ్ ఏ విండో టు రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ గాడ్. సో మన కుటుంబాలు ఎలా ఉండాలంటే, నెంబర్ 1, దేవుణ్ణి ప్రేమించే కుటుంబాలుగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే కుటుంబము వారిలో ప్రేమ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించకపోతే వారి మధ్య ప్రేమ ఉండదు. ఒకవేళ ఉంటే అది ఆర్టిఫిషియల్ లవ్, అది నిజమైన ప్రేమ. భర్త దేవుణ్ణి ప్రేమించాలి, భార్య దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడే ఆ ఇంట్లో నిజమైన ప్రేమ ఉంటుంది. అందుకని దేవుడు ఎందుకు కుటుంబ వ్యవస్థని స్థాపించాడంటే,
టు సీ డివోషన్, టు రిఫ్లెక్ట్ ద డివోషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఎడల ఉన్న మన భక్తిని లోకానికి చూపించాలంటే కుటుంబం అవసరం, ఖచ్చితంగా అవసరం. దేవుడు ఎక్కడ బైబిల్లో పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో పౌలు అంటాడు ఏమనంటే, ఒకవేళ మీరు నావలే ఒంటరిగా ఉండగలిగితే ఉండండి, కానీ పెళ్లిని బైబిల్ ఎక్కడ నిషేధించలేదు. బైబిల్ నెవర్ ప్రొహిబిటెడ్ మ్యారేజ్. బైబిల్ నెవర్ ప్రొహిబిటెడ్ మ్యారేజ్. అయితే కొంతమంది పెళ్లి చేసుకోరు, ఓకే, దట్ ఈస్ పర్సనల్ కన్విక్షన్. అపోస్తలుడైన పౌలు వివాహం చేసుకోలేదు, డిఎల్ మూడీ గారు వివాహం చేసుకోలేదు, అది వ్యక్తిగత నిర్ణయం. కానీ దేవుడు బైబిల్లో ఎక్కడ వివాహాన్ని నిషేధించలేదు. బైబిల్ నెవర్ ప్రొహిబిటెడ్ మ్యారేజెస్, బైబిల్ ఎంకరేజెస్ మ్యారేజ్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి అద్భుతం పెళ్ళిలోనే చేశాడు. యేసు ప్రభుకి పెళ్ళికి ఇన్వైట్ చేస్తే ఆయన రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు, వాడు ఏ డినామినేషన్ అడిగాడా? యేసు ప్రభుకి డినామినేషన్ లేదు. మనకి ఈ గొడవ అంతా. నాకు డినామినేషన్ లేదు. ఐ హేట్ డినామినేషన్స్. ఎందుకంటే ఆయన క్రిస్టియన్, నాకు కావలసిన వాళ్ళు కూడా క్రైస్తవులే కోరుకున్నాను, నాకు బిలీవర్స్ కావాలని కోరుకున్నాను. నాకు డినామినేషన్తో సంబంధం లేదు. మనకు కావలసిన విశ్వాసులు అంటే ఇక డినామినేషన్ మనిషి స్థాపించాడు. అందుకని యేసు ప్రభుని ఆ రోజున కానా వివాహానికి పిలిచినప్పుడు వాళ్ళు ఏ డినామినేషన్ అడిగాడా? ఆయన వివాహానికి ఇన్వైట్ చేయడం తర్వాయి ఆయన వెళ్ళిపోయాడు, అద్భుతం చేశాడు. అక్కడ శిష్యుల విశ్వాసాన్ని స్థిరపరిచాడు. ఫస్ట్ సైన్ జీసస్ పెర్ఫార్మ్ ఆఫ్టర్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్, కానా వివాహం. అందుకని కుటుంబ వ్యవస్థని ఎందుకు దేవుడు స్థాపించాడంటే, మొట్టమొదటి క్రీస్తు ఎడల మన భక్తిని లోకానికి చూపించాలంటే కుటుంబం అవసరం. ఏదో కొంతమందిని దేవుడు ఒంటరిగా ఉంచవచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ యూనివర్సల్. అది సార్వత్రికం కాదు. ఖచ్చితంగా దేవుడు అందరినీ వివాహం చేసుకోమంటున్నాడు. ఒకళ్ళు చేసుకోకుండా కొంతమందికి నాజీరులాగా ఉండిపోతే దట్ ఈస్ పర్సనల్ కన్విక్షన్, అది వ్యక్తిగత సమర్పణ. ఇది మొదటి, క్రీస్తు ఎడలున్న భక్తిని ప్రదర్శించడానికి కుటుంబం అవసరం. రెండవది, మీకు అర్థమవుతుందా? ఇది ఎక్కడ వినరు, మొదటిసారి మీరు వింటున్నారు. నేను కూడా చాలా మ్యారేజెస్లో చాలా సెర్మన్స్ చెప్పాను, కానీ ఇది ఎప్పుడూ చెప్పలేదు, ఇది ఈరోజే చెప్తున్నాను. రెండవది, మ్యారేజ్ మొదటిది ఏంటంటే క్రీస్తు ఎడలున్న భక్తిని కనపరచడానికి. రెండవది, మ్యారేజ్ ఎందుకు దేవుడు పెట్టాడు అంటే ఇమిటేషన్ కొరకు పెట్టాడు. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని ఎందుకు పెట్టాడంటే అనుకరణ కొరకు పెట్టాడు. అనుకరణ, ఇమిటేషన్ అంట. అనుకరణ కొరకు దేవుడు పెట్టాడు. ఏంటి అనుకరణ? భార్య భర్తలు అనేవాళ్ళు కుటుంబంలో ఉంటారు. భార్య భర్త ఎడల కనపరిచే ఆ విధేయత, లోబడే తత్వం, భర్త భార్య ఎడల చూపించే ప్రేమ, ఇది ఒక అనుకరణ, ఇమిటేషన్. దేనికి అనుకరణ? చాలా జాగ్రత్తగా ఉండండి. త్రిత్వాన్ని మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, త్రిత్వములో ఏకత్వము చూస్తాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ట్రయూన్ గాడ్ అంటాం. త్రిత్వములో ఏకత్వం చూస్తాం. త్రిత్వములో ఒకరి ఎడల ఒకరి ప్రేమను చూస్తాం, ఒకరి మాటకు ఇంకొకరు విలువ ఇవ్వడం చూస్తాం. మీకు తెలుసా, తండ్రి చెప్పిందంత కుమారుడు పాటించాడు లేదా? తండ్రి కుమారునికి తీర్పు తెచ్చే అధికారం ఇచ్చాడు లేదా? ఎక్కడైనా తండ్రి కుమారుల మధ్య విభేదాలు వచ్చినాయా? ఒకసారి ఒక సేవకుడు అంటాడు, అరే త్రిత్వములో లేని గొడవలు మీరెందుకురా తీసుకొస్తున్నారు అంటాడు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, త్రిత్వంలో తండ్రి గొప్పవాడని కొంతమంది అంటారు, లేదు లేదు యేసు ప్రభువే గొప్పవాడని కొంతమంది అంటారు, లేదు లేదు అంతా పరిశుద్ధాత్ముడని అంటారు. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ? త్రిత్వం, త్రీ ఏకదేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకంగా ఉన్నారు. వారి మధ్య ప్రేమ, వారి మధ్య సంబంధం, వారి మధ్య ఐక్యత, వారి మధ్య వారు చేసే కార్యాలు. మీకు తెలుసా, చూడండి జాగ్రత్తగా, సృష్టి నిర్మాణంలో త్రిత్వం ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ, ఆదికాండం 1వ అధ్యాయం 26, 28వ వచనంలో కానీ త్రిత్వము ఈ సృష్టిని నిర్మించారు. ట్రయూన్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. అందుకని తండ్రి సృష్టించాడు, కుమారుడు అలా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు. త్రిత్వము ఈ సృష్టిని సృజించారు. అంతేకాదు, త్రిత్వము ఆదాము అవ్వలను సృష్టించడంలో త్రిత్వమైన దేవుడు ఉన్నాడు.
త్రిత్వమైన దేవుడే ఆదామవ్వలను సృష్టించాడు. సృష్టి నిర్మాణంలో త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. మనుషులు నిర్మించడంలో త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. అంతేకాదు ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర అంతా కూడా తండ్రిని చూస్తాం, కుమారుని చూస్తాం, పరిశుద్ధాత్మని చూస్తాం. ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించడంలో కానీ, ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్య ప్రయాణంలో కానీ, ఇజ్రాయేల్ ప్రజల్ని కనానులోకి నడిపించడం కానీ త్రిత్వం యొక్క పనిని చూస్తాం. ఎందుకు? యేసు ప్రభువులో త్రిత్వాన్ని మనం చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒకసారి ఫిలిప్పు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, మరి మాకు తండ్రిని కనపరచవా అని అంటారు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు కదా, తండ్రి చిత్తం అంటున్నావు కదా, తండ్రిని మాకు ఒకసారి కనపరచంటే, అరే ఫిలిప్పు, ఇంతకాలం నువ్వు నాతో పాటు ఉన్నావు, నేను తండ్రి ఏకమై ఉన్నా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, చాలా మంచి వాక్యం. కొలస్సీ 2, ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ వచనం మీకు అర్థమైంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించున్నది. ఈ మాటకు అర్థమేంటో చెప్పంటారా? యేసు ప్రభులోనే తండ్రి, పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టే, పరిశుద్ధాత్మని చూసినట్టే. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఎంబాడిమెంట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్. త్రిత్వం కావాలంటే యేసు ప్రభుని చూడాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎవరంటే దేవుడిని కనపరిచిన వాడు. అందుకని యేసు ప్రభు వేరే, తండ్రి వేరే, కుమారుని వేరే అనకండి. త్రిత్వం గురించి చాలా గందరగోళాలు ఉన్నాయి. అందుకని ఆ భక్తుడు ఒక ఆయన అంటాడు, అరే త్రిత్వం ఇప్పుడు కలిసే ఉన్నారు, మీరు వారిని విభజించా. డోంట్ ట్రై టు డివైడ్ ట్రినిటీ, దే ఆర్ యునైటెడ్ ఆల్వేస్. కానీ ఏదో వేదాంత పరంగా ఏదో రకరకాల తండ్రి వేరే, కుమారుడు, పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు, కొత్త నిబంధనలో తండ్రి ఉన్నాడు, కొత్త నిబంధనలో కుమారుడు ఉన్నాడు, ఈ సంఘ కాలంలో పరిశుద్ధాత్ముడు అని 3 ముక్కలు చేసేసాం త్రిత్వాన్ని. నో, యూ కెనాట్ డివైడ్ ట్రినిటీ. త్రిత్వం ఎప్పుడు కలిసే ఉన్నారు. సృష్టి నిర్మాణములో వారు కలిసి పనిచేశారు. మానవుని నిర్మాణంలో వారు కలిసి పనిచేశారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడంలో కలిసి పనిచేశారు. యేసుక్రీస్తు ప్రభువులో త్రిత్వము ఇమిడిబడి ఉంది. అంతేకాదు, ఆ కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఇంకో మాట ఉంది. 10వ వచనం చూద్దాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనలో ఇప్పుడు ఎవరున్నారు? త్రిత్వమైన దేవుడు మనలో ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. మీకు తెలుసా? ద ట్రినిటేరియన్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ యూ. త్రిత్వమైన దేవుడు విశ్వాసులు ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. సో దేవుడు ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? త్రిత్వమైన దేవుడు మనలో ఉన్నాడు. కొలస్సీ 2:10 ప్రకారం. ఏంటి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఎందుకొరకంటే దేవుణ్ణి ఇమిటేట్ చేయడానికి. త్రిత్వమైన దేవునిలో ప్రేమ ఉంది. త్రిత్వమైన దేవుళ్ళో ఒకరి మాటకు మరొకరు విధేయత చూపడం అన్న ఉంది. యేసుప్రభు అంటారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆ సంభాషణ చేస్తూ అంటాడు, నేను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను, అదే నా ఆహారం అంటాడు. అంటాడా లేదు? అదే ఆహారం. ఆయన కుమారుడిగా ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే తండ్రి ఏమంటాడు? చాలా జాగ్రత్తగా. తండ్రి ఏమంటాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో అంటాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. తండ్రి ఏమంటాడంటే కుమారుని యందు ఆనందిస్తున్నాడు. కుమారుడు ఏమంటున్నాడంటే తండ్రి చెప్పిందే చేస్తానంటున్నాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం బహుశా 17-18 వచనాల్లో చూస్తే పరిశుద్ధాత్ముడు కుమారుణ్ణే మహింపరుస్తున్నాడు. అంతే. అర్థం ఏమిటి? సరే, ఇవన్నీ పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కలిసే ఉన్నారు. త్రియేక దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే కుటుంబం అవసరం. త్రియేక దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే కుటుంబం అవసరం. ఎందుకంటే కుటుంబంలో భార్య భర్తని ప్రేమించడము, భర్త భార్యకి భర్త ఏదో లోబడ్డము, మొత్తానికి ఇదంతా కూడా మనం చూసినట్లయితే అది జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వివాహంలో మొట్టమొదటిది ఏమిటంటే, కుటుంబాన్ని దేవుడు ఎందుకు స్థాపిస్తున్నాడంటే క్రీస్తు ఎడల ఉన్న మన భక్తిని లోకానికి చూపించాలంటే కుటుంబం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్.
రెండవది, కుటుంబాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడంటే త్రియేక దేవునిలో ఉన్న లక్షణాలు కుటుంబంలో మాదిరిగా చూపించడానికి కుటుంబాన్ని స్థాపించాడు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? సహకరించుకుంటున్నారు. సాక్రిఫైస్, సెల్ఫ్ గివింగ్ అంటాం, సర్వింగ్ అని అంటాం. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి, పరిశుద్ధాత్ముడు కుమారుడు, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరినొకరు గణపరచుకోవడము త్రిత్వములో ఉంది. ఆ సంబంధాన్ని చూపించడానికి ఈ ప్రపంచంలో ఒకే ఒక సంబంధం ఉంది. ఏంటో చెప్పంటారా? కుటుంబం. అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఉండవు, అక్క చెల్లెల మధ్య సంబంధాలు ఉండవు, సంఘము సేవకుల మధ్య సంబంధం ఉండదు, విశ్వాసుల మధ్య సంబంధం ఉండదు. ప్రపంచంలో ఒకే ఒక సంబంధం, దేవుని త్రిత్వమైన దేవునిలో ఉన్న సంబంధాన్ని చూపించడానికి ప్రపంచంలో ఒకే ఒక సంబంధాన్ని దేవుడు పెట్టాడు. అదే భార్యాభర్తలు అనే సంబంధం. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని చూస్తే త్రియేక దేవుని మధ్య ఉండే సంబంధం అర్థమవుతుంది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరినొకరు తగ్గించుకోవడం, ఒకరికొకరు పని చేయడము, ఇదంతా త్రిత్వములో ఉంటుంది. తర్వాత ఉండేది ఎక్కడ? కుటుంబంలో ఉంటుంది. అందుకని కుటుంబాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు అంటే దేవుణ్ణి అనుకరించడానికి, త్రియేక దేవుణ్ణి అనుకరించడానికి. ఇక్కడ మన కుటుంబాలన్నీ ఉన్నాయి. మనం దేవుణ్ణి అనుకరించాలి. వి మస్ట్ ఇమిటేట్ గాడ్. దేవుణ్ణి అనుకరించాలంటే మన కుటుంబాల్లో ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసుకోవాలి. మన కుటుంబాల్లో ఒకరి కొరకు ఒకరు పని చేయాలి. మన కుటుంబాల్లో స్వార్థం ఉండకూడదు. మన కుటుంబాల్లో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు పని చేయాలి, ఒకరికొకరు లోబడాలి. మ్యూచువల్ సబ్మిషన్, మ్యూచువల్ లవ్ అని అంటాం. మన కుటుంబాల్లో ఎక్కడ బాసిజం ఉండదు. మన ఏదో లీడర్షిప్ అన్నాడు, పురుషుడు లీడర్. లీడర్ అంటే బాస్ అని కాదు అర్థం. లీడర్ అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? సేవ చేసేవాడు, టు సర్వ్ అన్నమాట. పురుషుడు నాయకుడు అని అంటారు. అంటే నాయకుడు అంటే బాసిజం చేయడానికి కాదు. పురుషుడు లీడర్ అంటే అర్థం అంటే, లీడర్ ఎవరంటే సేవ చేసేవాడే లీడర్. ఎ లీడర్ హూ సర్వ్స్ పీపుల్ ఈజ్ ఎ లీడర్. సేవ చేసేవాడే నాయకుడు. అందుకని కుటుంబంలో పురుషుడు ఎవరంటే నాయకుడు, అనగా సేవ చేసేవాడు. సేవ చేయడానికి కుటుంబంలో పురుషునికి ఎవరున్నారు? భార్య, బిడ్డలు ఉన్నారు. అందుకని పురుషుడు ఎవరంటే నాయకుడే. ఈ నాయకుడు ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. అవసరమైతే వంట చేస్తాడు, అవసరమైతే బట్టలు ఉతుకుతాడు, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ అవసరమైతే ఏదైనా చేస్తాడు. సేవ చేసేవాడే నాయకుడు. ఆ నాయకుడే భర్త. అందుకని కుటుంబం అనేది త్రియేక దేవుని అనుకరించడానికే దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. త్రియేక దేవుని మధ్య ఉన్న సంబంధం ఈ ప్రపంచంలో అర్థం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే కుటుంబం దగ్గరికి రావాలి. ఇది రెండవది. మొదటిది క్రీస్తు ఎడలో ఉన్న భక్తిని ప్రదర్శించడానికి, రెండవది త్రియేక దేవునిలో ఉన్న సంబంధం చూడాలంటే కుటుంబం దగ్గరికి రావాలి. కుటుంబంలోనే తగ్గించుకోవడం, అన్ని సాక్రిఫైస్, సెల్ఫ్లెస్నెస్ అన్నీ కుటుంబంలోనే ఉంటాయి. కుటుంబంలో ఎక్కడైనా స్వార్థం ఉంటుందా? కుటుంబంలో నేను గొప్ప మీరు గొప్ప అని ఉంటుందా? కుటుంబంలో ఈ డబ్బులని నావి, ఈ డబ్బులని మీవి. అసలు కుటుంబంలో ఏముండవు. అది ఉంటే ఇది కుటుంబం కాదు. అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, అక్క చెల్లెల మధ్య ఉండొచ్చు. కుటుంబంలో బీరువాలో ఏది ఉందో అందరికీ తెలుసు, ఇంట్లో ఏది ఉందో అందరిది, బీరువాలో ఏది ఉందో అందరిది, ఎఫ్డీలో ఏది ఉందో అందరిది, ప్రాపర్టీస్ ఏమున్నాయి అందరిది కుటుంబంలో. కానీ అన్నదమ్ముల మధ్య ఎలా ఉంటుందా? కుటుంబములో ఉన్నంత స్వేచ్ఛ, సెల్ఫ్లెస్నెస్, సాక్రిఫైస్, త్యాగము ప్రపంచంలో ఏ సంబంధాల మధ్య ఉండదు. అందుకని అన్ని సంబంధాల కన్నా గొప్ప సంబంధం ఏంటంటే కుటుంబం. దట్ ఈస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అర్థమవుతుందా? అలాగే ఉన్నాయి మన కుటుంబాలు. ఆయన తాళం వేసుకుంటారు. నిజమైన కుటుంబంలో ఏమి తాళాలు వేసుకుంటారు? అన్నీ అందరికీ సంబంధించినవి. ఆ స్వేచ్ఛ కుటుంబంలో. ఎందుకంటే త్రియేక దేవుని మధ్య ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ సంబంధం ఉంటుంది. కుటుంబంలో ఆ సంబంధం, దాపరికాలంలో. నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఒకళ్ళు మొబైల్ ఇంకోళ్ళు స్వేచ్ఛగా చూడొచ్చు, కుటుంబంలో చూడొచ్చు లేదా? భార్య మొబైల్ భర్త ఏదైనా చెక్ చేసుకోవచ్చు. భర్త మొబైల్ భార్య ఏదైనా చెక్ చేసుకోవచ్చా? మీ ఫ్యామిలీలో ఆ ఫ్రీడమ్ ఉందా? వండర్ఫుల్. ఉందా లేదా? వెరీ గుడ్. ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ డేస్లో ఉన్నాం కదా, మనం ఆ దాపరికాలు ఉండకూడదు. అంత స్వేచ్ఛగా ఏదైనా చేయొచ్చు. అది కుటుంబం అంటే. ఇది ఎందుకంటే త్రియేక దేవుడి నుంచి. మూడోది చివరిది చెప్తున్నాను చూడండి. మొదటిది ఏంటి? కుటుంబం అంటే
క్రీస్తు ఎడలో ఉన్న భక్తిని ప్రపంచానికి చూపించాలంటే కుటుంబాన్ని చూస్తే చాలు. ఫ్యామిలీ ఈజ్ ఏ విండో టు రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది, త్రియేక దేవుని మధ్య ఉన్న సంబంధం చూడాలి అంటే కుటుంబంలో సంబంధం ఉండాలి. మూడవది, చివరిది, కుటుంబం ఏమిటంటే దేని కొరకంటే, ఇది చాలా జాగ్రత్తగానండి. కుటుంబం అనేది కేవలం మన సంతోషం కొరకు కాదు. సంతోషిస్తాం, బట్ టు గ్రో ఇన్ హోలీనెస్. దేవుడు కుటుంబాన్ని ఎందుకు స్థాపించాడంటే మన సంతోషం కొరకు, మన సంతోషంలో అభివృద్ధి చెందడం కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధతలో ఎదగడానికి దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. చూడండి, ఒక మాట నేను చదువుతాను ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని వివరిస్తాను. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రెషర్ కుక్కర్ ఇన్ విచ్ క్రైస్ట్ ఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ హిమ్సెల్ఫ్. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రెషర్ కుక్కర్. కుటుంబం అనేది కుక్కర్ లాంటిదంట. ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా. కుటుంబం అనేది ప్రెషర్ కుక్కర్ లాంటిదంట. దేవుడు ఈ ప్రెషర్ కుక్కర్లో భార్యాభర్తలను పెట్టి క్రీస్తు కొరకు సిద్ధం చేస్తాడంట. ప్రెషర్ కుక్కర్లో ఏముంటుందో చెప్పండి? ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది కదా. అందుకని పైన వెయిట్ తీసేముద్ది, ప్రెషర్ కుక్కర్లో కుటుంబం అనేది ప్రెషర్ కుక్కర్ లాంటిదట. దేవుడు ఈ ప్రెషర్ కుక్కర్లో ఏం చేస్తాడంటే క్రీస్తు కొరకు మనము ఏదైతే సాధించాలో దాన్ని ఫ్యామిలీ అనే ప్రెషర్ కుక్కర్లో పెట్టి మనల్ని నడిపిస్తాడంట. సో ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రెషర్ కుక్కర్ వేర్ గాడ్ ప్రిపేర్స్ యూ అండ్ మీ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. దేవుని కొరకు దేవుడు మనల్ని కుటుంబం అనే ప్రెషర్ కుక్కర్లో పెడతాడు. అందుకని కుటుంబంలో ప్రెషర్స్ ఉంటాయి, ఉండవా? ఫలానా కుటుంబంలో ప్రెషర్స్ లేవు, ఒత్తిళ్ళు లేవు, అంత హ్యాపీ అన్నది ఎక్కడ ఉండదు. ఉంటే అది కుటుంబమే కాదు. ప్రతి కుటుంబంలో ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగం ఒత్తిడి ఉండొచ్చు, బలహీనతలనే ఒత్తిడి ఉండొచ్చు, పేరెంట్స్ నుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు, బాసుల నుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు చర్చెస్ నుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు. ఏదో ఒక ఒత్తిడి మధ్య మనం జీవిస్తాం. స్నేహితులారు అర్థం చేసుకోండి, నేను ముగిస్తున్నాను. ఒత్తిడి లేని జీవితం ఉండదు. ఎప్పుడు ఉంటుందా? ఒత్తిడి లేని జీవితం ఉండదు. అబ్బా, ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. బ్రతికినంతకాలం టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్ లేని స్థలం ఒకటే, ఏదది? అందుకని టెన్షన్ వద్దు అని దేవుని ప్రార్థన చేయకండి. ఒకవేళ దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తే మనం ఎక్కడ ఉండాలి? ఎస్, టెన్షన్లో ఉంటుంది. ఇంకో మాట చెప్తాను. మనం కుటుంబ వ్యవస్థలో ఎంత అనుభవం గడించినా, అంటే పెళ్లి చేసుకొని 30, 40, 50, 60, 70 సంవత్సరాలైనా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. సో ప్రారంభంలో వాళ్ళకైతే న్యూ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్, ఆ టెన్షన్ ఉంటుంది. జాబ్ టెన్షన్ ఉంటుంది. తర్వాత రాను పిల్లల టెన్షన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ చదువుల టెన్షన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళ టెన్షన్ ఉంటుంది. లేదా? మీ పిల్లల పెళ్లి టెన్షన్ లేదా మీకు? టెన్షన్ లేని వయసు అంటూ ఏమీ లేదు. వాళ్ళకి వివాహం అయిన తర్వాత వాళ్ళ పిల్లల టెన్షన్ కూడా మనకు ఉంటుంది. టెన్షన్స్, ఒత్తిడి ఉంటుంది. కుటుంబం అనేది ప్రెషర్ కుక్కర్. టెన్షన్లు, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకో చెప్పంటారా? దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడు. ఆయన కొరకు ఈ ఒత్తిళ్ళు అనుమతిస్తాడు. ఈ ఒత్తిడిలోనే మనము ఆయన కొరకు సిద్ధపడతాం, ఆయన కోరినట్టుగా జీవిస్తాం. ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రెషర్ కుక్కర్ వేర్ గాడ్ ప్రిపేర్స్ యూ అండ్ మీ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కొరకు మనల్ని సిద్ధపరిచే స్థలం ఏంటంటే ఈ ప్రపంచంలో కుటుంబం. చర్చ్ కాదు, కుటుంబం. దేవుని కొరకు మనల్ని సిద్ధపరిచే స్థలం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే స్నేహితులరా, ఆ స్థలం పేరు, ఆ వ్యవస్థ పేరు ఏమంటాం? కుటుంబం. ఫ్యామిలీ ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ ప్రిపేర్స్ యూ అండ్ ప్రిపేర్స్ మీ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకని ఫ్యామిలీస్లో ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే ఆయన కొరకు, ఆయన కుమారుని స్వారూప్యంలో రావడం కొరకు. అందుకని టెన్షన్లు ఉంటాయి, ఏముంటాయి, ఇవన్నీ సహజం, మామూలు. ఎక్కువ చెప్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మానవ జీవితంలో సుఖ దుఃఖములను జత చేసెను. దేవుడు మానవ జీవితంలో సుఖ దుఃఖముల జత చేశాడంట. దేవుడు అక్కడ సొలొమోను ద్వారా అంటాడు, సుఖదినమందు సుఖించుము, ఆపద్దినమందు యోచించుము. యోచించు అంటే ఆలోచించు. సుఖదినమందు సుఖించు. ప్రభువా, ఈ సుఖాన్ని ఇచ్చావు, ఈ బ్లెస్సింగ్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అనాలి. ఆపద్దినమందు యోచించు, కష్టాల్లో ఆలోచన చేయి. ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి?
నా వలన కష్టాలు వచ్చినాయా, బయట వలన కష్టాలు వచ్చినాయా ఆలోచించే. సుఖదినమందు సుఖించు, కష్టదినమందు యోచించు. ఎందుకంటే మనిషి జీవితంలో దేవుడు సుఖదుఖములను జత చేసి, దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు వేరు చేయలేడు. దేవుడు చాలా జతపరిచాడు, భార్యాభర్తలను జతపరిచాడు, ఎవరూ విడదీయలేరు. నీతిని ఆయన సింహాసనమునకు ఏవి ఆధారములు? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. దేవుడు నీతిని న్యాయాన్ని జతపరిచాడు, ఎవరు వేరు చేయలేరు. భార్యని భర్తని జతపరిచాడు, ఎవరు వేరు చేయలేరు. మూడవది సుఖదుఖములను జతపరిచాడు, ఎవరు వేరు చేయలేరు. ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఎంత బిగ్ షాట్ నేను అడగండి, మీకు ఎప్పుడు సుఖమే ఉందా దుఃఖం లేదని అడగండి. ముఖేష్ అంబానీనైనా అడగండి, వారికి కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అనంత్ అంబానీయే పెద్ద దుఃఖానికి కారణం. రెండో కొడుకు అన్నీ ఉన్నాయి, కానీ వాడికి పాపం జబ్బు, పాపం ఆ రెండో కుమారుడు. ప్రతి వ్యక్తి జీవితంలో సుఖ దుఃఖాలు. ఇది హెన్రీకి బ్లెస్సీకి సంబంధించిన వర్తమానమే కాదు, కుటుంబాలుగా ఉన్న మనందరికీ. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు ఈ ప్రెషర్ కుక్కరు ఎందుకు పెడుతున్నాడంటే ఆయన కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరచుకుంటున్నాడు. సో దేవుడు అటువంటి కుటుంబాలుగా మనం చేయాలి. మొదటి కుటుంబ వ్యవస్థ ఎందుకో చెప్పండి? క్రీస్తు ఎడల మన భక్తిని కనపరచడానికి. అందుకని మన కుటుంబాల ద్వారా లోకానికి భక్తి ఏంటో చూపించాలి. రాముకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, నెక్స్ట్ మ్యారేజ్ రాముకే. సంబంధాలు చూస్తున్నాం. మన కుటుంబాల ద్వారా యేసు ప్రభు ఎడల ఉన్న భక్తిని మనము చూపించాలి లేదా? రెండవది, మన కుటుంబాల ద్వారా త్రిత్వములో ఉన్న ఐక్యత, త్రిత్వములో ఉన్న ప్రేమ, త్రిత్వములో ఉన్న సబ్మిసివ్నెస్ మన కుటుంబాల్లో చూపిద్దాం. మూడవది, మన కుటుంబాలు ద్వారా దేవుడు మనల్ని ఆయన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మన కుటుంబాల ద్వారా ఆయన కొరకు సిద్ధపడదాం. దేవుడు అటువంటి కృపను మనకి అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందాం.